తెలంగాణలో మైనింగ్ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మాట్లాడుతుండగా అధికార పక్షం పలుమార్లు అడ్డు తగిలింది. ఈ సందర్భంగా మారిన తూటాలు పేలాయి. రక్షకుడే భక్షకుడుగా మారి అక్రమ మైనింగ్ జరుపుతున్నారని హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఆయన మాటలను ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఖండించారు. మన రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. కొత్త కొత్త పాలసీస్ కూడా మనం తెస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున GO-111 ఉల్లంఘన, రూల్స్ లేవు, పర్మిషన్స్ లేవు, దర్జాగా దందాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉందనేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరి ఎందుకంటే రక్షకులే భక్షకులైతే అని ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పాలకులే మరి ఇక తూట్లు పొడిస్తే ఇంకా ఎవరు కాపాడగలుగుతారు అధ్యక్ష? మీరు మైక్ ఇస్తున్నారు. మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు 10 ఏళ్ళ భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చున్నట్టు మమ్మల్ని ఇక్కడ కూర్చున్నట్టారు. ఆ 10 ఏళ్ళ రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దు అంటారు. అరే పోయి ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తారు. అరే ఇదే పద్ధతి అధ్యక్ష. ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ, క్లబ్ కల్చర్, ఏదో ఫామ్ హౌస్ కంటే ఉరుకుతారు. నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? తెలంగాణ అసెంబ్లీలో కరీంనగర్ సిపి అంశంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కౌశిక్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని పొన్నం ఆరోపించారు. సభలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎవరి గురించైనా సభలో మాట్లాడాలంటే ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పారు. కరీంనగర్ సిపి వల్ల మొత్తం IAS, IPS అధికారులకు చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారు, సిపి గారి సతీమణి, వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్ని దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి 186 లక్షల రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా అధ్యక్ష. ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం, నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, నేను ఒక మాట వినండి, వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావు లేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో ఇక్కడ రూల్ బుక్ లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి TRS హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదు అధ్యక్ష. చట్టం సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష.